పేమెంట్ కాల్చుంటుంది టీఆర్ఎస్ 200 మందిని జీతగాలను పెట్టుకున్నాడు కేటీఆర్ అంటూ 200 మందిని జీతగాలను పెట్టుకొని బీజేపీ నుంచి ఎవరెవరు గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళని బలిదానం చేయాలి. ఎవరు మాట్లాడుతున్నారు గట్టిగా బాగా నిజోడు ఉన్నది సబ్జెక్ట్ చెప్పేదంటే రఘునందన్ రావు ఎట్లా బలిదానం చేయాలి. దానికి 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కిరాయి ఇచ్చి జీతాలు ఇచ్చి నడిపించుకుంటున్నటువంటి యూట్యూబ్లలో చర్చ పెట్టింది. ఏమని రఘునందన్ రావు 15,000 మిగులుతుందని చెప్తున్నాడు. ఇప్పుడు జిఎస్టీ దగ్గర అంటే 10 ఏళ్ల నుంచి దోసుకున్నాడు మోడీ అని కింద రాస్తున్నాడు అని అంటాడు. వాడు మనమందరం కుడి సైజు ఇటుపక్క నుంచి అటుపక్క పోతున్నారు. వాడు ఎడమ సైజు రాసే బాపదేడో లేకపోతే కిందికే రాసే బాపదేడో పెట్టుకుని ఇట్లాంటి తప్పుడు రాతలు రాయిస్తా ఉన్నాడు. అరే చెత్తనా కొడుకులారా, మీ నాయన అరే మీ బాబు అని చెప్తారు కదా, మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో జిఎస్టీ బిల్లు పెడితే చెత్తనా కొడుకు మీ ఎంపీ సపోర్ట్ చేసిరా చేయలేదురా? ఒక్కసారి కొత్తగా కొడుకులాగా చదవకుండా జీతగాలతో కింద కామెంట్లు పెట్టించారు కదా. జిఎస్టీ భారత పార్లమెంట్ లో నరేంద్ర మోడీ అన్ని పార్టీలకు చెప్పి ఒప్పించి పాస్ చేయించిన రోజు మీ టీఆర్ఎస్ ఎంపీలు సపోర్ట్ కొట్టలేదా? జిఎస్టీకి సపోర్ట్ చేయలేదా? అసలు జిఎస్టీ అంటే తెలుసా? కామెంట్లు పెట్టే నా కొడుకులాగా బరాబర్ అడగాలి. మీరు ఎప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. భయపడ్డాడు. నేను 30 ఎమ్మెల్యే ఉంటే 20 కేసులు పెట్టారు. ఏమైంది? ఈచ్ బరగలేదు. పడదా? బంతిని ఎంత గట్టి కింద కొడితే అంత గట్టిగా పైకి వస్తుంది. బంతిని ఎంత కింద గట్టి కొడితే అంత గట్టిగా పైకి వస్తుంది. రఘునందన్ అనేటువంటి గట్లేదు. మీరంతా దొక్కాలని చూస్తే మిమ్మల్ని దొక్కుకుంటూ ఎదుర్కొంటూ వచ్చి తప్ప భయపడ్డాడు కాదు. కేటీఆర్ నీకు దమ్ము ఉంటే నీ చర్చాలని నీ 30 యూట్యూబ్ నడిపిస్తున్నటువంటి చెత్తనా కొడుకుని తీసుకొని వారి ఏడుకొస్తారో చెప్పు. డేట్ టైం అన్ని పిలుస్తాయి. నేను ఒక్కనే వస్తా. కనీసం ఒక్క గంటలు కూడా అవసరం లేకుండా నేను ఒక్కనే వచ్చి జిఎస్టీ మీద మీతోటి మీ అయ్యగారు కూడా చర్చ చేసేందుకు నాకు దమ్మున్నది. అందుకని మర్యాద చెప్తున్నా. మరి నన్ను మంచుకుంటారు. నన్ను ఎవరైనా గెలికి నీళ్ళు ఎంత దూరం అంటే మీ ఇంటికి వచ్చి కొట్టిపోయిన, దుబ్బాకకు వచ్చి కొట్టినా, ఎవరి సొంతంగా మెదక్ వచ్చి కొట్టినా, నువ్వు ఇట్లా వాడితే నా ఎలా వచ్చేసరికి సిద్ధంగా వచ్చి నీ కులాన్ని కలిగించుకోవాలని చెప్తాను. ఏం చెప్తున్నా మీ జిఎస్టీ గురించి? ఏం తెలుసు జిఎస్టీ గురించి? ఓ 2 కాలేజీలు పట్టుకరా, ఇడికి ఓ 2 పరిశ్రమలు పట్టుకరా. సిరిసిల్లలో ఉండే నేతన్నల కోసం ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ దే. కరీంనగర్లో ఒక ట్రిపుల్ ఐటీ తీసుకురా. చేతనైతే గా పనిచేయి. విద్యలో పోటీపడు. మేము ఒక్క బడి కడితే ఇటువంటిది నువ్వు 4 బళ్ళు కట్టు. పెద్దోనివి కదా, నీ ప్రభుత్వం పెద్దది కదా. మాకంటే ఎక్కువ పైసలున్న ప్రభుత్వం, మాకంటే ఎక్కువ బాగా పలుకుబడి ఉన్న నాయకుడు మోడీ. తీసుకురా ఆయన దగ్గరికి వెళ్ళి. మేము అద్దంటున్నామా? ఇటువంటి బడికి నేను ఒకటి కట్టినా అనుకో, ఇదే ఎల్లారెడ్డిపేటలో నారాయణపూర్ లోటు కట్టు, అల్మాస్పూర్ లోటు కట్టిన ఎద్దన్నా. అంటే ఎట్లున్నది కథ అంటే, చేసి మంచి పని చేస్తూనేమో ఎంతసేపు కాళ్ళల్లో కట్టబెట్టినట్టు తిట్టుడు, అడ్డంబడు, మళ్ళీ చిల్లర మల్లర మాటలు మాట్లాడు. ఇంకా దానికి మీదికి వెళ్ళి ఊరి దిష్టి బొమ్మలకు గురేసుడు, పనికిమాలిన పనులను చేసుడు. వేరే నియోజకవర్గాల్లోనేమో అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఇంకోలు కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు. నాకు అది చేత కాదు. నేను ప్రజాస్వామ్యంగా ప్రజలను నమ్ముకొని వచ్చినోన్ని. తప్పకుండా ప్రజల దయ ఉంటే, మళ్ళా మీ దయ ఉంటే మళ్ళీ మీ ఎమ్మెల్యేగా మీ శాసనసభ్యునిగా పనిచేస్తా. నేను ఎలక్షన్లో మందు పోయా పైసలు ఇయ్యా, మీకెరికే నాకెరికే బరాబర్ అట్లనే ఉంటా. తప్పకుండా నాకు ప్రజల మీద విశ్వాసం ఉంది. ప్రజల మీద ఎందుకు విశ్వాసం ఉందంటే అచంచలమైన విశ్వాసం. నేను పని చేసినా, పని చేస్తా, ప్రజలకు పనికొచ్చే మనిషిని నేను. కాబట్టి మందు పోసి గెలుసుడు, పైసలు ఇచ్చి ఆగం చేసుడు, గా రాజకీయం నాతో కాదు. ప్రజలు కోరుకున్న నాళ్ళు సిరిసిల్లలో ఇక్కడనే ఉంటా, ఇక్కడనే పనిచేస్తా. బరాబర్ మీతో పాటు మీ సోదరుడిగా మీకేం కావాలనో చేస్తా. వాడెవడో చెప్పిండని, వీడెవడో తిట్టిండని పని